సార్ 4 అంటే రాహు. మళ్ళీ ఈ 4 డేట్‌న పుట్టిన వాళ్ళకి ఎనర్జీస్ ఎలా ఉంటాయి? రాహు అంటేనే అందరూ భయపట్టిస్తూ ఉంటారు. పాపగ్రహంలా చూస్తూ ఉంటారు. మళ్ళీ వాళ్ళకి ఎనర్జీస్ ఎలా ఉంటాయి? మళ్ళీ వేరే డేట్‌న పుట్టిన వాళ్ళు ఈ 4 ఎనర్జీని ఇన్‌స్టాలేషన్ చేసుకోవాలి అంటే అసలు ఏం చేయమంటారు? ఎక్కువ శాతం రాహుకు సంబంధించిన వాళ్ళు ఎవరు ఉంటారు? 4, 13, 22, 31 ఈ 4 డేట్లో పుట్టిన వాళ్ళు రాహుకు సంబంధించి ఉంటారు. ఇక్కడ 4 డైరెక్ట్ అయితేనేమో 100% వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో పనిచేస్తుంటది. ఎప్పటి వరకు? మ్యారేజ్ వరకు ఇలా పనిచేస్తుంది. తర్వాత 13 ఎలా పనిచేస్తుంది సార్ అది? 4 నంబర్ అంటే వాళ్ళు పుట్టిన తేదీకి సంబంధించి అలా 100%. అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయి? వాళ్ళకి ఎలాంటి అదృష్టాలు ఉంటాయి? ఇది పనిచేస్తుంటది 100%. 13 కూడా ఇక్కడ 1, 3 + 4 ఈ 3 క్వాలిటీస్ పనిచేస్తాయి వీళ్ళకి కూడా. 2 to 4 అంటే 2 + 4 రెండు క్వాలిటీస్ కూడా ఈ రాహు వీళ్ళకి ఈ డేట్ లో పుట్టిన వాళ్ళకి వస్తాయి. నెక్స్ట్ 3 పవర్, 1 పవర్ + 4 ఈ 3 పవర్స్, 3 గ్రహాల పవర్ వీళ్ళ పైన పుట్టినప్పటి నుంచి మ్యారేజ్ అయ్యే వరకు పనిచేస్తుంది. ఈ లక్షణాలు ఏంటి అసలు ఎలా ఉంటాయంటే ఈ 4 వాళ్ళు ఏంటంటే ఒక పట్టుదల, ఒక వస్తువు ఉంది, ఈ ఫోన్ ఉంది ఉదాహరణకి, ఈ ఫోన్ కొనాలి, కొనేస్తారు. అది 1 రోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, 10 రోజులు కావచ్చు. పట్టినారంటే వదలరు. అది సక్సెస్ చేసుకునే దాకా ఇచ్చేయరు. ఒక విజన్స్ క్రియేట్ చేస్తారు. పెద్దగా ఒక విజన్ పెట్టుకుంటారు. ఒక 100 అంతస్తులు కట్టాలి నేను, లేకుంటే 1000 అంతస్తులు కట్టాలి, ఏదో ఒకటి, ఒక కోరిక, ఒక దగ్గరికి వెళ్ళాలి నేను, అది ఆ కోరికలు అనేది వీళ్ళు తీర్చుకుంటారు. వీళ్ళకి ఎవరైనా డబ్బులు ఇవ్వాలి, పొరపాటున వీళ్ళ దగ్గర వీళ్ళు ఇస్తారు. ఎవరో కష్టాల్లో ఉంటా అంటే ఒక 50% దేవుడు ఉన్నాడు కదా, ఆ 50% రాక్షసులు ఎప్పుడు వస్తాడు? వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకపోతే ఆ రాక్షసులు బయటకు వస్తాడు. దేవుడుగా ఉన్నప్పుడే వీళ్ళని కరెక్ట్ గా మోల్డ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే చూసుకోండి, వీళ్ళని మాత్రము ఈ దేవుడుగానే చూసుకోండి. రాక్షసులాగా మారితే మీకు దొరకరు వాళ్ళు నెక్స్ట్. అందుకనే దేవుళ్ళుగా ఉన్నప్పుడే వాళ్ళని ఒక 50% ఫస్ట్ దేవుడే, తర్వాత రాక్షసులుగా మారిపోతారు. ఎలాంటి ఇబ్బందుల్ని ఫేస్ చేస్తారు? వీళ్ళు ఇబ్బందులు ఫేస్ చేస్తారు. ఇంకా వీళ్ళకి యాక్టివేషన్ కావాలి. కొంతమందికి ఇప్పుడు 1 లో ఉన్న వాళ్ళు, 2 ఉన్న వాళ్ళు, 3 లో ఉన్న వాళ్ళకు, 5, 6 ఇలాంటి వాళ్ళకి కూడా ఈ యాక్టివేషన్ కావాలి కదా. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే వీళ్ళు 49 మొబైల్ నంబర్ వాడచ్చు. 49 మొబైల్ నంబర్ టోటల్ వాడచ్చు. 58 మొబైల్ నంబర్ టోటల్ వాడచ్చు. రాహు పవర్ కావాలి. రాహు పవర్ తో విజన్స్ క్రియేట్ అవుతాయి. డబ్బు వస్తుంది. కానీ ఎందుకు విజన్స్ క్రియేట్ అవుతుంది? చాలా పట్టుదలగా ఉంటారు కదా, అది కావాలి. కాబట్టి ఈ 4 పవర్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. అంటే నా నంబర్ లో చూసారా 2 4లు ఉంటాయి. 994 లో లాస్ట్ ఎండింగ్ 4 లో 46. అందుకనే 46 ఎండింగ్ మొబైల్ ఉంటే కనుక రాహు పవర్ ప్లస్ శుక్రుడి పవర్ 2 పవర్స్ ఉంటాయి కాబట్టి వేసి 2 కూడా 1 పవర్ వస్తుంది. అంటే మనం ఎప్పుడు కూడా మంచి పొజిషన్ లో ఉండేటట్టు చేస్తుంది ఈ రాహు పవర్. ఇలా చేస్తుంది. నెక్స్ట్ వీళ్ళు ఇంకా ఏం చేయాలి సార్? ఏం చేయాలంటే మంగళవారం రోజున, మంగళవారం మరి కుజుడికి చేస్తారు, ప్లస్ కేతువుకి చేస్తారు. మరి ఎలా సార్ అంటే రాహు కూడా చేయొచ్చు. మంగళవారం రోజున రాహు ప్రదక్షిణాలు కూడా చేయొచ్చు. అలాగే గరక ఉంటది కదా ఇంట్లో, ఆ గరక కూడా పెట్టుకుంటే వీళ్ళు పవర్స్ ని చేసుకోవచ్చు. ఇంకొకటి స్టోన్ ఉంటుంది, బ్లూ స్టోన్, రాహు పవర్ యాక్టివేట్ అవుతుంది దానికి. అట్లాగే ప్రాబ్లమ్స్ కూడా జరుగుతాయి. వీళ్ళు ఏంటంటే ఆ రింగ్ పెట్టుకున్నప్పుడు కొన్ని రోజులు పెట్టుకోవాలి, కొన్ని రోజులు తీసేస్తుండాలి. ఎందుకంటే రాహు పవర్ యాక్టివేట్ అయితే మనుషుల్ని ఎవరిని కూడా వాళ్ళ దగ్గరికి వీళ్ళు రానియరు. చాలా కర్కశంగా ఉంటారు మనిషి, ఎక్కువ ఉన్న కష్టం. అందుకనే చూసి యాక్టివేషన్ చేసుకుంటే కనుక ఇలాంటిది చేసుకోవచ్చు అనమాట. అందుకనే ఈ పవర్స్ ని ఎంతవరకు ఉంచుకోవాలో అంతవరకే ఉంచుకుంటే బెటర్. ఇట్లా మొబైల్ నంబర్ 49 అంటే మనకు కావాలన్నప్పుడు వీళ్ళకి సూట్ అయితేనే ఇస్తాం నంబర్. ఇది కూడా ఈ పవర్స్ లో భాగమే. కాబట్టి ఇక్కడ రాహు పవర్ మనకు ఇంకొకటి ఉంటది. మరి 4లో, 13లో, 22లో, 31లో పుట్టిన వాళ్ళకి ఎలాంటి మ్యారేజ్ చేసుకుంటా అంటే ఆల్వేస్ కంపల్సరీ నేను చెప్పేది ఏంటంటే ఎవరికైనా సరే 1, 10, 19 మాత్రమే చెప్తాను. ఇక్కడ రాజు పవర్ ఉంటుంది వీళ్ళకి,
రాహు పవర్ 2 పవర్స్ వస్తాయి. Hmm. రాజు పవర్ అంటే మనకు నంబర్ 1 పొజిషన్ వస్తుంది కాబట్టి వీళ్ళు ఒకవేళ 4, 13, 22, 31 ఎవరైనా మ్యారేజ్ చేసుకున్నా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఇబ్బందులు ఎదుర్కోవాలి. మరి ఇక్కడేమో బాగుంటుంది అంటారు, ఇక మ్యారేజ్కి వస్తారు బాగాలేదంటారు, ఏంటి సార్ అని చాలా మంది క్వశ్చన్స్ రావచ్చు. ఖచ్చితంగా అదే ఉంటుంది. ప్రాబ్లమ్స్ ఉంటాయి, గుడ్ థింగ్స్ ఉంటాయి, బ్యాడ్ థింగ్స్ రెండు ఉంటాయి ఇక్కడ. అందుకనే వీళ్ళైనా ఎవరైనా సరే మ్యారేజ్ పవర్ అనేది మనకు 19 ఉంటే 100% ఎవరికైనా సక్సెస్. అందుకనే మనం ఏం చేస్తున్నామంటే రీమ్యారేజ్ కానీ ఫస్ట్ మ్యారేజ్ కానీ ఎవరికైనా సరే ఈ యొక్క పవర్స్ 19 పవర్స్ అనేది ఉండాలి కాబట్టి August 19th రోజున చేసుకోండి. లేకపోతే మా దగ్గర కూడా ఒక 3 ఫస్ట్ మ్యారేజ్ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి సపరేట్ మండపాలు తయారు చేపించేసి సపరేట్గా చేయిస్తున్నాం. ఓకే, అంటే ఏ డేట్ లో పుట్టినా కూడా 19th డేట్ న మ్యారేజ్ చేసుకోవచ్చు. మ్యారేజ్ చేసుకుంటే ఆ రాజు పవర్స్ ప్రతి ఒక్కరికి కావాలి. అవును, అట్లాగే ఈ నంబర్ పవర్ కూడా కావాలి కాబట్టి ఎవరైనా శాంతంగా ఉండి ఏది మాట్లాడలేకుండా చేసుకోలేకపోతే ఇలాంటివి యాడ్ చేసుకుంటే వాళ్ళకు కూడా రాహు పవర్ వచ్చి మంచి పవర్ఫుల్ గా ఎదుగుతారు. తప్పకుండా సార్. థ్యాంక్ యూ.